డాక్టర్ ప్రాణం పోసే దేవుడికి ప్రతిరూపం. కొన్నిసార్లు దేవుడికి మించి కూడా పోతున్న ప్రాణాన్ని తీసుకువచ్చి ఊపిరి నిలపటంలో డాక్టర్ పాత్ర గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఫేక్ డాక్టర్స్, నకిలీ డాక్టర్స్ ఉన్నారు అనేటువంటిది విస్తుపోయేటువంటి వాస్తవం. అసలు డాక్టర్ ఎవరు, ఎవరిని డాక్టర్గా పిలవాలి, ఫేక్ డాక్టర్స్, నకిలీ డాక్టర్స్ని ఎవరిని అనాలి అనేటువంటిదే ఇప్పుడు అత్యంత సందిగ్ధావస్థ. ఈ డైలమాలో డాక్టర్ అలాగే ఆ మెడిసిన్స్లో ఉండేటువంటి అనేక అనుమానాలు నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్, డాక్టర్ ప్రతిభా లక్ష్మి ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సెట్ విత్ విజయ్ సాధు. ప్రతిభా గారు నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు డయల్ న్యూస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మీకు మాత్రమే కాకుండా టోటల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మొత్తానికి కూడా. ఎందుకంటే 2024 నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా జెట్ స్పీడ్తో చేసినటువంటి ఇన్స్పెక్షన్స్లో దాదాపు 500 మందికి పైగా ఫేక్ డాక్టర్స్ మీరు గుర్తించారు, 200 మందికి పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేశారు. సో నౌ ఐ వాంట్ క్లారిఫై, ఏంటి అసలు ఫేక్ డాక్టర్స్ అంటే ఎవరు, నకిలీ డాక్టర్లు అంటే ఎవరు? 400కు పైగా ఎఫ్ఐఆర్స్ బుక్ చేసామండి ఆల్రెడీ ఈ జస్ట్ 1 year టైంలోనే. మేము ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ బుక్ చేసిన వాళ్ళందరూ కూడా నకిలీ డాక్టర్స్ కాదు. నకిలీ డాక్టర్ అంటే డాక్టర్ అని ఎవరిని పిలవాలి? ఎంబీబీఎస్ చదివిన వాళ్ళని డాక్టర్ అనాలి. ఎంబీబీఎస్ కూడా చదవకుండా డాక్టర్ లాగా బోర్డు పెట్టుకొని డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేస్తూ అలోపతి మందులు రాస్తూ ప్రజలను డాక్టర్ లాగా మభ్య పెడుతూ మోసం చేస్తున్న వాళ్ళని ఫేక్ డాక్టర్స్ అని పిలవాలి. సో అలాంటి ఫేక్ డాక్టర్స్ మీద 400కు పైగా మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ బుక్ చేసాం కేవలం 1 సంవత్సర కాలంలో. సో ఇంతకుముందు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉంది నాకు తెలిసి, కానీ ఈ 2024 జనవరి నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏ స్థాయిలో అయితే ఇన్స్పెక్షన్స్, రైడ్స్ చేస్తోందో ఈ జెట్ స్పీడ్ ఇప్పుడు రావడం గల కారణం ఏంటి? ఎందుకు ఇంత సడన్ మూమెంట్? 2024 జనవరి 4th రోజు మేము అంటే కొత్త బాడీ, ఎలక్షన్స్లో గెలిచిన కొత్త బాడీ పవర్లోకి వచ్చామన్నమాట. సో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నిజంగా చెప్పాలంటే సభ్యులు ఎవరు కూడా వాళ్ళ పవర్స్ని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఎందుకు అంటే మేబీ బికాస్ ఆఫ్ దర్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి వేరే ఉండేవేమో. కానీ నిజం చెప్పాలంటే ఈ ఆర్ఎంపీస్ని మనం ఏం చేయలేము. ఈ అర్హత లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఈ నకిలీ వైద్యులని మనం ఏం చేయలేము. అదొక పెద్ద మాఫియా, అదొక పెద్ద దందా, వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్లకు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ అని చెప్పేసి రాజకీయ నాయకులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇలాంటి ఎన్నో ఆలోచనలతోని ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు జరగలేదు. ఇప్పుడు పవర్లోకి వచ్చిన మేము 13 మందిమి కూడా ఎలక్షన్స్లో గెలిచి పవర్లోకి వచ్చిన మేము 13 మందిమి కూడా ఎక్కువ వరకు యువత, యంగ్స్టర్స్. మేము పవర్లోకి వచ్చిందే ఒకే ఒక ముఖ్యమైన ప్రామిస్. మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎరాడికేషన్ ఆఫ్ క్వాకరీ. అప్పుడు మేము ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తామని చెప్పేసి క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు క్వాకరీని ఏమీ చేయలేరు అని అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2024కి ముందు ఒక్క సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదండి. నాట్ ఎ సింగిల్ ఎఫ్ఐఆర్. అలాంటిది 1 yearలో మేము 400 ఎఫ్ఐఆర్స్ బుక్ చేసాము అని అంటే అంతమంది ఉన్న వాళ్ళ కమిట్మెంట్ లేదని చెప్పొచ్చు కదా. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి మాకు క్వాకరీని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం చాలా గట్టిగా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అల్టిమేట్గా మా టార్గెట్ కానీ లేకపోతే మా లక్ష్యం కానీ ప్రజారోగ్య పరిరక్షణ, అంతకు మించి ఇంకేం లేదు. దానివల్ల నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము ఎవరేమైతే ఇట్లా క్వాకరీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నామో దాంట్లో దాదాపు ప్రతి ఒక్కరము అనేక రకాలుగా నష్టపోతున్నాం కూడా. మాకు పొలిటికల్ థ్రెట్స్ వస్తున్నాయి, ఆర్ఎంపీస్ నుండి థ్రెట్స్ వస్తున్నాయి, అనేక రకాలుగా మా మీద ప్రెషర్ పడుతుంది. మా తోటి డాక్టర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నారు. పేషెంట్స్ని మా దగ్గరికి పంపించట్లేదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డేంజర్, ఆ హాస్పిటల్ ఇదైంది అదైంది అనుకుంటూ ఆర్ఎంపీస్ రానివ్వకుండా చేయడం, అలాంటివి రకరకాలుగా నష్టపోతున్నాం. రకరకాల భయాందోళనకి గురవుతున్నాం. మా సభ్యులని రకరకాలుగా భయపెట్టిస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళతో ఫోన్ చేపించేసి మీరు రండి, ఎస్ఐ ఫోన్ చేసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ని ఎవరో మీ మీద మీ గురించి ఏవో ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు, వచ్చి మీరు పోలీస్ స్టేషన్లో కలవండి అని చెప్తారా? ఏ ఎవిడెన్స్ ఉన్నాయో లేదో తెలియకుండా ఐటీ దాడుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి జరిగిందండి మా సభ్యుల మీద. అయినా సరే ఇప్పుడు ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మాకు కమిట్మెంట్ ఉంది. వీఆర్ కమిటెడ్ టువర్డ్స్ పబ్లిక్ హెల్త్ అంతే, నాట్ జస్ట్ అగేన్స్ట్ క్వాక్స్. వీఆర్ కమిటెడ్ టువర్డ్స్ పబ్లిక్ హెల్త్ అండ్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ద పబ్లిక్ హెల్త్ ఇస్ క్వాక్స్ అంటే నకిలీ వైద్యులు.
సో వాళ్ళను అరికట్టడానికి మా వంతు ప్రయత్నం మేము చేయాలని ఒక కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి చేయగలుగుతున్నాం అంతే. ఓకే, డాక్టర్ అని ఎవరిని పిలవాలి అనేటువంటిది ఇప్పుడు హాట్ $1 million క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి, మెడికల్ డాక్టర్ లేకపోతే డాక్టరేట్ చేసిన డాక్టర్కి డిఫరెన్స్ అనేది పబ్లిక్ తెలియకుండా పోతుంది కదా. ఇప్పుడు మెడికల్ డాక్టర్ అంటే ఏంటి, ఎంబీబీఎస్ కానీ బీఏఎంఎస్ కానీ బీహెచ్ఎంఎస్ కానీ బీయూఎంఎస్ కానీ ఏదన్నా 5 years కోర్స్, ఇవేవైనా అంతే 4.5 years + 1 year ఇంటర్న్షిప్, 5.5 years కోర్స్. అది చదివిన వాళ్ళు మాత్రమే డాక్టర్ అనిపించుకోవాలి. అయితే ఇప్పుడు కొన్ని ఇక తిట్టకూడదులే కానీ ఎవరు పడితే వాళ్ళు యూనివర్సిటీస్ లేకపోతే చిన్న చిన్న న్యూట్రిషన్ థెరపీస్ అని అట్లా ప్రతిదానికి వాళ్ళు ఏదో ఒక డాక్టరేట్ అని ఇచ్చేస్తున్నారు. అట్లా చేసి దాన్ని పెట్టుకొని వీళ్ళు డాక్టర్ అని పేరు పెట్టుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా అది కూడా లేకుండా కూడా డాక్టర్ అంటే 10th class. మేము రీసెంట్గా హైదరాబాద్ మహానగరంలో ఆర్ఎంపీ అంటే వాళ్ళు ఏమంటున్నారు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్. యాక్చువల్లీ ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అట్లాంటి రూరల్ కాదు. మన మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో ఒక క్వాక్ దగ్గరికి వెళ్తే, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి వెళ్తే అక్కడ ఆర్ఎంపీ 10th class పాస్ అయిన వ్యక్తి, ఆయన పేరు ముందు డాక్టర్ అని రాసి పెట్టుకున్నాడు. ఓకే, అది ఎంత తప్పు. ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలుస్తా? సామాన్య ప్రజలకి ఎంబీబీఎస్ ఏంటి ఏం తెలీదు. నా దగ్గరికి నిమ్స్కి వచ్చే ప్రతి పేషెంట్ నేను అడుగుతుంటాను, నువ్వు ఎవరి దగ్గర చూపించుకున్నావు అంటే ఏమో అమ్మా ఆయన చాలా మందిని చూస్తాడు, నేను వెళ్తున్నా. ఏం చదివిండమ్మా అతనంటే మాకు తెలియదమ్మా. సో వాళ్ళకి తెలియదు పాపం. డాక్టర్ అని క్లినిక్ ఓపెన్ చేయగానే పాపం డాక్టరే అనుకొని వెళ్తుంటారు. 10th class చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, లేకపోతే బీకామ్ చదివిన వాళ్ళు, వాళ్ళకి అసలు బీకామ్ అంటే ఏంటండి, వాళ్ళకి 10th తర్వాత నుంచి వాళ్ళకి సైన్స్ గ్రూపే ఉండదు, సైన్స్ బ్రాంచే ఉండదు. వాళ్ళు కూడా జస్ట్ ఆర్ఎంపీ అంతే. ఉపాధి దొరకని వాళ్ళు ప్రతి ఒక్కరు ఆర్ఎంపీగా పెడుతున్నారని నేను ఒక మాటలో చెప్పగలుగుతానండి. ఎందుకంటే రీసెంట్గా మేము వెళ్ళిన ఒక ప్లేస్లో బీకామ్ చదివాడు. అతను ఏంటి అని అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతోని క్లినిక్ స్టార్ట్ చేశాడు. పేరు ఒక ఆయన 70+ ఆయన పేరు మాత్రమే ఉంటుంది, ఇతనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఆయనకు పాపం ఏం జాబ్ దొరకలేదు. సో మెడిసిన్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్ అనుకున్నాడు. అనుకొని క్లినిక్ అని ఓపెన్ చేసేసాడు అంతే. ఓపెన్ చేసి మేనేజింగ్ డైరెక్టర్ అని ఈయన పేరు పెట్టాడు. డాక్టర్ అని ఒక చిన్న క్యాబిన్లో ఆ డాక్టర్ గారి పేరు పెట్టారు. ఆ డాక్టర్ గారు హెల్త్ ఇష్యూస్ వల్ల రారు, నిన్న కూర్చొని డైలీ 20-30 మంది పేషెంట్స్ చూస్తాడు అంతే. అంటే ఇప్పుడు ఒక రకమైన జీవనోపాధి అయిపోయింది ఇట్లాంటి క్వాకరీ అనేది అంతే. వాళ్ళు లిటరల్లీ ప్రజారోగ్యంతో ఎంత ఘోరంగా ఆడుకుంటున్నారు, అది ఎంత తప్పు. సో దాన్ని ఎలా అయినా అరికట్టాలి అనేది మా తాపత్రయం అంతే. ఈ ఇన్స్పెక్షన్స్లో మీరు చేసినటువంటి ఈ రైడ్స్లో మీరే తలలు పట్టుకున్నటువంటి ఘటనలు ఏమున్నాయి అసలు? చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 2 ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10th class దగ్గర ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాడంటే ఒక డిప్యూటీ తహసీల్దార్. మేము వెళ్ళి మేము వెళ్ళి చూసాము. అది హీఈస్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్ అని మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్తోనే వెళ్తాం ఎక్కడికైనా, బ్లైండ్గా వెళ్ళిపోము. మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్తోనే వెళ్తాం, కంప్లైంట్ వస్తేనే వెళ్తాం. వెళ్ళిన తర్వాత మేము చెప్పామన్నమాట, ఇతను నువ్వేం చదివినావు అని అడిగాం డైరెక్ట్గా ఆ పేషెంట్ ముందే. అంటే 10th class అన్నాడు. మీరేం చదివారండి అని అడిగాం. బీటెక్ చేశాను, నేను డిప్యూటీ తహసీల్దార్ని అన్నారు. మీరు 10th class వ్యక్తితో ట్రీట్మెంట్ తీసుకుంటాను మీకు అర్థమవుతుందా అని అంటే లైక్ హీ వాజ్ యాంగ్రీ ఆన్ అస్ దట్ పేషెంట్. ఏంటి అని అంటే మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ డాక్టర్లు లేరు, మరి ఏం చేయాలి అంటున్నారు. అంటే డాక్టర్లు లేరు కాబట్టి ఈయన ప్రత్యామ్నాయమా? ఇది జరిగింది హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర. అయితే మేము అన్నాం ఇది డాక్టర్ లేరు కాబట్టి ఇక్కడికి వస్తారు, అది ప్రత్యామ్నాయం అంటే మేము ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే కేవలం పారాసిటమాల్ ఇచ్చి పంపించారు, అది కరెక్టా చెప్పండి మీరు అంటాడు. 100% అదే కరెక్ట్. జ్వరం వస్తే అది పిఎంకైనా సీఎంకైనా, నా కొడుకు వచ్చినా నాకు వచ్చినా అంతే. జ్వరం వస్తే ఫస్ట్ పారాసిటమాల్, రెస్ట్, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, పారాసిటమాల్తో తగ్గకపోతే టెబిట్ స్పాంజింగ్ అంతే. కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. సో వీళ్ళు ఏదో ఒకటి మ్యాజిక్ లాగా, ఏదో ఒకటి ఇమ్మీడియట్ రిలీఫ్ లాగా, లేకపోతే అవసరం ఉన్నా లేకపోయినా గ్లూకోజ్లు పెట్టడము, అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఇంజెక్షన్ ఇవ్వడము చేసి వాళ్ళను జస్ట్ సాటిస్ఫై చేస్తున్నారు అంతే. దానికోసం అని చెప్పేసి ఈ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్తున్నారు. ఇమ్మీడియట్ రిలీఫ్ అంటే స్టెరాయిడ్స్ కదా డాక్టర్ గారు? ఎక్కువ వరకు స్టెరాయిడ్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్. డెంగ్యూ లాంటి సందర్భాలలో పెయిన్ కిల్లర్స్ యాక్చువల్లీ ఇవ్వకూడదు, కానీ దాంతో రిలీఫ్ ఉంటుందని వాళ్ళు ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఇంకా ఎక్కువ ప్రమాదం జరగవచ్చు. అవన్నీ అంత డీటెయిల్గా ఎవరికి తెలుసు అండి? ఏం లేదు, నాకు ఇప్పుడు రిలీఫ్ ఉంది కాబట్టి ఈ డాక్టర్ మంచివాడు అంతే. అందరూ చదువుకుంటున్నారు, ఇప్పుడు మొబైల్ మన చేతిలోకి వచ్చేసింది, ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామంలాగా అయిపోయింది బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ చెప్తున్నటువంటి సందర్భంలో ఈ రోజుకి కూడా మనం వెళ్తున్నటువంటి హాస్పిటల్లో డాక్టర్ క్వాలిఫైడ్ కాదా లేదా అని చెప్పి చెక్ చేసుకునేటువంటి టైం పీపుల్లో లేదా, అవేర్నెస్ లేదా? అంటే ఆ అవేర్నెస్ లేకపోవడం అనేది విలేజెస్లో నాకు తెలిసి ఇప్పటికి కూడా మనం ఎంత అంటే వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అనుకున్నా కూడా ఇప్పటికి కూడా విలేజెస్లో నాకు తెలిసి అంత
లేదండి, లిటరసీ లేదు, వాళ్ళకి అంత ఆలోచించారు ఏమీ లేదు, వాళ్ళకి అసలు ఏ మాత్రం అవగాహన లేదు. మా ఊర్లో డాక్టర్ ఆర్ఎంపీని అని చెప్తారు ధైర్యంగా, అంతే. ఏం చదువుకోలేదు, ఆర్ఎంపీని అని చెప్తారు, కానీ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళకి హెల్త్ పాడు. అందుకనే మా తాపత్రయం అంతా అదే, మా అవగాహన ఒక్కటే మా టార్గెట్, అంతే. మేమేమి ఈ క్వాక్స్కి వ్యతిరేకంగా వాళ్ళతో ఫైట్ కాదు, ప్రజల్లో అవగాహన కలిగించాలి, వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకునేలాగా వాళ్ళకి తెలియజేయాలంతే. హైదరాబాద్లో వాళ్ళకి అవగాహన ఉన్నా కూడా అంటే వాళ్ళకు మరి వాళ్ళకి షార్ట్ కట్స్ కావాలనిపిస్తుందో మరి ఏంటో నాకు కూడా తెలియదు, కానీ డాక్టర్స్ అందుబాటులో లేరు కాబట్టి వీళ్ళు ఆల్టర్నేట్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి హైదరాబాద్లో దెర్ ఆర్ మెనీ క్వాలిఫైడ్ పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ పేషెంట్స్, కానీ పేషెంట్స్కి అది లేదు. అంటే అక్కడికి వెళ్తే 200 రూపాయలు 300 రూపాయలు ఫీజు కట్టాలి, ఇక్కడైతే 50 రూపీస్ ఫీజు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 50 రూపీసే ఫీజు తీసుకుంటారు, కానీ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్వి యాంటీబయాటిక్స్ రాస్తారు, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇంకో 50 రూపాయలు అంటారు. కానీ వీళ్ళకి అది బర్డెన్ అనిపించదు, ఎందుకంటే మా మందుల కోసం మేము కొనుక్కుంటున్నాం అంతే, మా కోసం మేము టెస్ట్ చేయించుకుంటున్నాం అంతే అనుకుంటారు. కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 రూపీస్ కన్సల్టేషన్తోని, మినిమం మెడిసిన్స్తోని, మినిమం ఇన్వెస్టిగేషన్స్తోని అయిపోతుందేమో అనే ఆలోచన ప్రజల్లో లేదు. బట్ స్టిల్ అప్పటికి కూడా డాక్టర్స్ అందుబాటులో లేరు అని అంటే ప్రాబ్లం ఎక్కడ, సొల్యూషన్ ఏంటి? గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. ప్రతి చోట అడిక్వేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండాలి, దాంట్లో రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ అవైలబుల్గా ఉండాలి, ఆల్ నెసరీ ఇన్వెస్టిగేషన్స్ మెడిసిన్స్ అందుబాటులో ఉండాలని డాక్టర్స్ అని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. అది పోయి వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు లేదు. అంటే అందరికీ ఎప్పుడు జ్వరం రాదు కదండి, అందరికీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ రావు కదా. మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనం రియాక్ట్ అవుతాం. ఇప్పుడు మట్టుకైతే మనం అక్కడికి వెళ్తే అయిపోతుంది, ఇప్పటికైతే అక్కడ తీసుకుందాం, తర్వాత అరే ఇక్కడ అన్యాయం జరిగింది అని అనుకున్నా వెళ్ళి క్వశ్చన్ చేస్తారా? అంత ఓపిక, అంత తీరిక, అంత ఇంట్రెస్ట్ ఉంటుందా? లేదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ, అంతే. ఓ సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో ఓ జూనియర్ డాక్టర్ లేదా అసలు ఇంకొక వ్యక్తి ఇంకేదైనా చేశాడు, మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అంటే ఎక్కడో ఒక దగ్గర యాక్సెప్టెన్స్ ఉంటుందేమో. కానీ గూగుల్ చూసి ట్రీట్మెంట్ చేసినటువంటి దుర్మార్గులని చూస్తున్నాం, మీరు కూడా చూశారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత ధైర్యం అసలు? లేదండి, వాళ్ళు ఏదో ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్గానో, వార్డ్ బాయ్గానో, అటెండర్గానో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఈ ఆర్ఎంపీస్ అందరూ ఎట్లా తయారవుతారు? ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఒక హాస్పిటల్లో వార్డ్ బాయ్గానో, ఓటీ టెక్నీషియన్గానో, ఈసీజీ టెక్నీషియన్గానో అట్లా ఏదో జాయిన్ అవుతారు, అటెండర్గానో జాయిన్ అవుతారు. అయ్యి రెగ్యులర్గా ఆ డాక్టర్ ఎవరికి ఇది ఏం రాస్తున్నారు ఏంటి అనేది చూస్తూ ఉంటారు. చూసి అంటే ఇప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ ఇవ్వాలి అని తెలిసిన వాళ్ళందరూ డాక్టర్స్ ఎవరండి? పారాసిటమాల్కి రియాక్షన్ వస్తే ఏం చేయాలి అని తెలిసిన వాళ్ళు డాక్టర్ అవుతారు. పారాసిటమాల్ ఎప్పుడు ఇవ్వకూడదు అని తెలిసిన వాళ్ళు డాక్టర్ అవుతారు. సో అట్లాంటి అంత డెప్త్లో ఈ డాక్టర్స్కి తెలుస్తుంది, క్వాలిఫైడ్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ అది వాడే అవసరం పదే రాదు. ఈ అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఓన్లీ జ్వరం వస్తే పారాసిటమాల్ అంతే, డన్. నాకు తెలుసు ఆ విషయం కాబట్టి నేను డాక్టర్ అంతే. యాజ్ యూ సెడ్ దట్ ఆర్ఎంపీ అంటే ఒకప్పుడు నాకు తెలిసింది కూడా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇప్పుడు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అయిపోయింది, దాని తర్వాత పిఎంపీ అంటూ ఇంకేదో కొత్తగా వచ్చింది. అసలు నిజంగా ఇప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థ చలామణిలో ఉందా, లేకపోతే ఆర్ఎంపీలు అని ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లు కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లే అట్లా చలామణి చేయిస్తున్నారా? లేదండి, ఆర్ఎంపీ అని అంటే ఇప్పుడు మా ఎన్ఎంసీ గైడ్లైన్స్, నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేమందరం క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తాం. దాని ప్రకారం ఎన్ఎంసీలో ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంతే. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్ఎంపీ. వీళ్ళు క్రియేట్ చేసుకుంది ఏంటి, ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి అలా పెట్టుకొని వాళ్ళు ఒక గ్రూప్ లాగా, ఒక అసోసియేషన్ లాగా, ఆర్ఎంపీ అసోసియేషన్, పిఎంపీ అసోసియేషన్, అట్లా వాళ్ళ యూనియన్ లాగా యూనిటీ చూపించుకుంటూ అట్లా ఒక గ్రూప్ లాగా తయారు చేస్తున్నారు అంతే. సో ఆర్ఎంపీ వ్యవస్థ ఉంది, దానికి ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎంకరేజ్ చేశారేమో. నిజంగా చెప్పాలంటే సీనియర్ డాక్టర్స్ ఒకప్పుడు డాక్టర్స్ అంటే మా దగ్గరికి పేషెంట్స్ని తీసుకురావడం కోసం ఒక ట్రాక్ లాగా, ఒక మీడియేటర్ లాగా, మీ ఊర్లో ఎవరికైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి తీసుకురా, నేను ట్రీట్మెంట్ ఇస్తా, అలా స్టార్ట్ చేశారేమో ఒకప్పుడు. కానీ అది ఇప్పుడు ఎట్లా తయారైందంటే అది ఒక దందాలాగా తయారైపోయింది. డెఫినెట్గా వీ హ్యావ్ టు అగ్రీ దట్ పార్ట్లీ ఒకప్పటి డాక్టర్స్ కూడా వాళ్ళే లేకపోయిండుంటే ఇంత బలంగా అవ్వకపోయే వాళ్ళేమో ఆర్ఎంపీస్. కానీ ఒకప్పటి డాక్టర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేయడం వీళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసం చేశారు. కానీ దానివల్ల ఇప్పుడు డాక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అది ఎప్పటి వరకు ఇప్పుడు కూడా అంటే ఆర్ఎంపీస్ ఉండొచ్చు. ఆర్ఎంపీస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు అండి. ఏ విలేజ్లో అయినా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. అంటే
మోషన్స్ వామిటింగ్స్ అయితే ఓఆర్ఎస్ ఇవ్వడము, లేకపోతే ఫీవర్ వస్తే పారాసిటమాల్ ఇవ్వడం, వాళ్ళకు హెల్త్ అడ్వైస్ ఇవ్వడం. ఇప్పుడు ప్రతి విలేజ్లో ఉండే ఆశా వర్కర్స్ లాగా వాళ్ళ పరిధిలో వాళ్ళు సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి డాక్టర్ దగ్గరికి రిఫర్ చేయాలి. అలా ఉంటే మాకు కూడా ఏం అబ్జెక్షన్ ఉండదు కదా. కానీ అలా లేదు కదా. అది మొత్తం వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు హయ్యర్ యాంటీబయాటిక్స్ అసలు మేము కూడా ఇవ్వడానికి ఆలోచిస్తామండి. అంత పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ మీరోపెనమ్ అట్లాంటివి అయితే గాంధీ ఉస్మానియాలో అసలు దొరకను కూడా దొరకవు. మేము అసలు ఇవ్వం, చాలా రేర్. తప్పదు అంటే స్పెషల్గా ఇండెంట్ పెట్టి తెప్పిస్తాం. అలాంటివి హై డోస్ స్టీరాయిడ్స్ మేము 5 mg ప్రెగ్నెన్సీలను పెట్టాలంటేనే ఆలోచిస్తామండి. వాళ్ళు 30 mg ప్రెగ్నెన్సీలను ఈజీగా పెట్టేస్తారు. సో ఎందుకంటే మాకు తెలుసు ఇది లాంగ్ టర్మ్ అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బోన్స్ వీక్ అయిపోతాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము అవసరాన్ని బట్టి లిమిట్ చేస్తాం. అలాంటిది వాళ్ళకి ఏంటి ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి. సో అట్లా సో డెఫినెట్గా ఎంత డోస్ ఇవ్వాలి అలాంటి అవగాహన లేని వాళ్ళు పబ్లిక్ హెల్త్తో డ్యామేజ్ చేస్తున్నారు, పబ్లిక్ హెల్త్ని ఆడుకుంటున్నారు. సో ఒకప్పుడు ప్రాబబ్లీ డాక్టర్స్ కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారేమో, కానీ దానివల్ల అయితే పబ్లిక్ అయితే సఫర్ అవుతున్నారు. తెలంగాణలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఏదన్నా అనారోగ్యంతో ఉన్నారా లేకపోతే ఉంటే ఏంటి అని చెప్పి ఇంటికి వచ్చి కూడా వాకప్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఫ్యామిలీస్ వాళ్ళని నమ్మరు, వచ్చినప్పుడు సరే రెస్పాండ్ అవ్వరు. ఏదన్నా అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఆర్ఎంపీ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి ఆశా కార్యకర్తలకి లేనిదేంటి, ఆర్ఎంపీలకి ఉన్నదేంటి? అది ప్రజలే ఆన్సర్ చేయాలి. ఆశా కార్యకర్తలు ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించగలిగి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయగలగాలి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే. ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఏంటంటే విలేజెస్లో వీళ్ళు పనికి పోవాలనుకుంటారు అంతే, ఎట్ ఎనీ కాస్ట్. వాళ్ళు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. సో పనికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు పని నుండి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఆ టైంలో వీళ్ళకి అందుబాటులో ఉండాలి డాక్టర్. వాళ్ళు ఆ లోకల్ క్వాక్సే ఉంటారు. ఇప్పుడు నేను 10 నుంచి 6 o'clock వస్తా, అప్పటి వరకు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఉండరు, ఆశా కార్యకర్తలు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆ టైంలో ఎవరు అందుబాటులో ఉంటారు, ఆర్ఎంపీసీ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక్కడ చేంజ్ రావాల్సింది ఏంటి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎర్లీగా వాళ్ళు ఈ ఇబ్బంది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నాకు జ్వరం వచ్చింది ఎర్లీగా, జస్ట్ ఒక 5 days లోపు, ఫస్ట్ 2-3 days ఫీవర్ వస్తే అయితే నేనైతే ఏమంటా, నా సజెషన్ అయితే ఆశా వర్కర్ల దగ్గర పారాసిటమాల్ తీసుకోండి, ఓఆర్ఎస్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, అంతే. తగ్గట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఎర్లీ స్టేజ్లో ఫీవరే కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షనే కానీ ఏది కానీ ఎర్లీ స్టేజ్లో వస్తే డాక్టర్స్ ట్రీట్ చేయడం చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది. కానీ ఆ స్టేజ్లో వీళ్ళు ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళి హెల్త్ కండిషన్ ఇంకా డిటీరేట్ చేసుకొని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెద్ద హాస్పిటల్కి వస్తారు, లక్షల్లో ఖర్చు అవుతుంది కదండి. సో ఆ నష్టమే జరుగుతుంది. అదంతా కూడా ప్రజలకు అవగాహన లేదు. ఆశా వర్కర్ అంటే ఆమె ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వదు, ఉత్త పారాసిటమాల్ నొప్పి గోళీలు ఇస్తుంది, గ్యాస్ గోళీలు ఇస్తుంది, ఓఆర్ఎస్ ఇస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ స్టేజ్లో అవి మాత్రమే తీసుకోవడం కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తాయి కొన్నిసార్లు, డిసీజ్ సమస్యను పెంచకుండా చూస్తాయి. కానీ ఏమో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నొప్పి వస్తుందండి, అపెండిసైటిస్ పెయిన్ వస్తుంది, అప్పుడు వాళ్ళు నొప్పి టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, నొప్పి తగ్గుతుంది అని అనుకుంటారు. కానీ ఇన్ఫెక్షన్ అయినాక అది గ్యాంగ్రీన్ అయ్యో రప్చర్ అయ్యో ఎమర్జెన్సీకి వెళ్ళి సర్జరీ చేయాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు ఆశా వర్కర్ మందులు మాత్రమే వాడారనుకోండి, వాళ్ళకి పెయిన్ రిలీఫ్ లేదు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతారు కదా, ఎర్లీగా ట్రీట్ చేయగలుగుతారు కదా. అట్లా ప్రజలకు లేదు. ప్రజలకు ఏంటంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ కావాలి, దాన్ని ఆర్ఎంపీసీ క్యాష్ చేసుకుంటున్నారు అంతే. ఆర్ఎంపీసీకి తెలుసా తెలియక కాదు, వాళ్ళకి ఏంటంటే ప్రజల ట్రస్ట్ కావాలి. ఇప్పుడు డాక్టర్కి బెనిఫిట్ చేసే మందులు వేరు, పేషెంట్కి బెనిఫిట్ చేసే మందులు వేరు. పేషెంట్కి బెనిఫిట్ చేసే మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, కానీ ఇమ్మీడియట్ రిలీఫ్ ఉండదు, కానీ వాళ్ళకు అది సేఫ్. కానీ డాక్టర్ ఫ్రెండ్లీ మెడిసిన్స్ అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది, కానీ అది పేషెంట్కి డ్యామేజ్ చేస్తుంది. ఆ సంగతి పేషెంట్కి అర్థం కాదు. ఆర్ఎంపీస్ ఇచ్చేవన్నీ డాక్టర్ ఫ్రెండ్లీ మెడిసిన్స్ అంటే హై స్టీరాయిడ్స్, హై పెయిన్ కిల్లర్స్, హై యాంటీబయాటిక్స్. కానీ మేము ప్రిఫర్ చేసేది పేషెంట్ ఫ్రెండ్లీ మెడిసిన్స్. ఎందుకంటే మా ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఇంకొక 40-50 సంవత్సరాలు బ్రతకాలి, ఈ జబ్బుతో బ్రతకాలి సపోజ్. సో ఇప్పుడు ఏది సేఫ్, ఓకే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవి యాడ్ చేద్దాం, ఇంకా ముందు కావాలంటే ఇవి యాడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అంటే డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ పేషెంట్ వాడాలి అని అంటే అవి ఎట్లా ఉండాలి, తక్కువ కాస్ట్ ఉండాలి, ఎక్కువసార్లు తీసుకునే అవసరం ఉండొద్దు, పెయిన్ అవసరం ఉండొద్దు, సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ ఎక్కువ ఉండకూడదు. అవన్నీ మేము ఆలోచిస్తాం. ఆర్ఎంపీసీ ఏం ఆలోచిస్తారు, అవన్నీ ఆలోచించరు. ఇమ్మీడియట్గా పేషెంట్కి నా మీద ట్రస్ట్ రావాలి, ఇట్లా మంది వేసుకోగానే అబ్బాయి డాక్టర్ సూపర్ అనిపించాలి. సో అలాంటివి వాళ్ళు ఇస్తున్నారు. ఈ ఆలోచన, ఈ అవగాహన ప్రజల్లో కలిగితే
ఆ క్వాక్స్ దగ్గరికి వెళ్ళకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి ప్రిఫర్ ఇస్తారు. ఒక్కరోజు పని మానుకొని పిహెచ్సికి వెళ్ళడం బెటర్ అనే ఆలోచన వాళ్ళకి రాగలిగినప్పుడు వాళ్ళ హెల్త్ బాగుపరుచుకుంటారు. ఇంతకుముందు డాక్టర్లు ఎంకరేజ్ చేసేవారు అన్నారు ప్రతిభ గారు. మీరు టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్ మాట్లాడుకుంటే ఈరోజు ఆర్ఎంపీలు ఈ స్థాయిలో ఉండటానికి, ఈ స్థాయిలో అరాచకాలు చేయడానికి ఇప్పుడున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరో కారణం కాదా? ఒకప్పటి డాక్టర్స్ కారణం అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు లేరా? ఇప్పుడు డాక్టర్స్ ఆర్ఎంపీస్ని ఎంకరేజ్ చేస్తున్నారని నేను అనుకోనండి. ఎందుకనంటే ఇప్పుడు ఆర్ఎంపీసే డాక్టర్స్ని డామినేట్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు నేను నీ హాస్పిటల్కి పేషెంట్ని పంపించాలి అని అంటే నాకు ఇంత % కమిషన్ ఇవ్వాలి. సరే, నేను జెన్యున్గా నేను ఆర్ఎంపీస్ మీద డిపెండ్ అవ్వా, నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు నేను డబ్బులు ఇవ్వను, నువ్వు నాకు పేషెంట్ని పంపించాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారనుకోండి, వాళ్ళు పబ్లిక్లో పేషెంట్స్ అందరికీ కూడా అమ్మో ఆ హాస్పిటల్కి పోతావా, ఆ హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోతారు, ఆ డాక్టర్ చాలా ఘోరము, అక్కడికి పోతావా, అక్కడికి పోకు, నేను తీసుకుపోతాను, ఇంకో దగ్గర తీసుకెళ్తున్నా. సో ప్రజల వాడికి కమిషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ తీసుకెళ్తారు అంతే. సో అల్టిమేట్గా సమస్య ఎక్కడ ఉందంటే ప్రజల అండర్స్టాండింగ్లోనే ఉంది సమస్య. అంతే, ప్రజలు అర్థం చేసుకోవాలి. లేదు ఈయన ఇక్కడికి తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడంటే ఎందుకు అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. బ్లైండ్గా నమ్ముతారు, ఎందుకంటే మన ఊరోడు కాబట్టి నమ్ముతారు. సో అట్లా బ్యాడ్ మౌతింగ్ చేస్తున్నారు. అట్లా బ్యాడ్ మౌతింగ్ చేస్తున్నారనే భయానికి ఇప్పుడు డాక్టర్స్ తప్పక, ఏ డాక్టర్ అండి ఇష్టపూర్వకంగా ఆర్ఎంపీని సపోర్ట్ చేస్తారు చెప్పండి? 1,00,000 అయ్యే బిల్లుని పని పడాలి 1,50,000 చేసి 50,000 ఆర్ఎంపీకి ఇవ్వడం వల్ల పేషెంట్స్ దగ్గర వీడికి డాక్టర్కి ట్రస్ట్ పోతుంది, పేషెంట్ పైన లోడ్ పడుతుంది. అది డాక్టర్కి బాధేయదా? బాధేస్తుంది. కానీ ఏం చేయాల్సి వస్తుంది? తప్పట్లేదు, విలేజెస్లో టౌన్స్లో తప్పట్లేదు, అట్లాంటి దందా నడుస్తుంది ఆర్ఎంపీస్. కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల చాలా అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చాయి. వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ ఆర్ఎంపీస్, వి విల్ నాట్ టేక్ పేషెంట్స్ రెఫర్డ్ బై ఆర్ఎంపీస్, వి విల్ నాట్ గివ్ కమిషన్స్ టు ఆర్ఎంపీస్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఒక అసోసియేషన్స్ గ్రూప్స్గా బయటకు వస్తున్నారు. సో వాళ్ళు ఆర్ఎంపీస్ని ఖచ్చితంగా ఇప్పుడు ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో ఎవరికి చేయాలని ఉండదండి. ఓన్లీ తప్పని పరిస్థితుల్లో సర్వైవల్ కోసం చేశారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా డాక్టర్స్ కూడా అందరు మారిపోతున్నారు. ఒక హైదరాబాద్ బేస్డ్గానే చూసుకుంటే డాక్టర్ గారు, నేను చదివిన దాంట్లో రూరల్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాస్లో, కాస్త వెనుకబడి ఉన్నటువంటి ఏరియాల్లోనే ఈ ఫేక్ డాక్టర్లు, నకిలీ డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి విన్నాను. ఐ రైట్? నో, చెప్పాను కదండి, సికింద్రాబాద్ ఏరియాలో, వెస్ట్ మారేడ్పల్లి ఏరియాలో, ఉప్పల్ ఏరియాలో, వేర్ నాట్, ప్రతి చోట ఉన్నారు ఆర్ఎంపీస్. మీరు జస్ట్ నైట్ 8 o'clockకి అట్లా అంటే రద్దీగా ఉండే రోడ్ పైన వెళ్ళండి, మీకు ఒక్కటన్నా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని అనిపిస్తుంది. మేము హైదరాబాద్ ఏరియాలోనే దాదాపు చింతల్ ఏరియాలో చాలా చోట్ల చేసాం మేము రైట్స్. ప్రతి చోట జస్ట్ రద్దీగా ఉన్న ఒక ఏరియా అంతే. ఓన్లీ స్లమ్స్ నో. ఓల్డ్ సిటీ ఏరియాలో అయితే నైట్ 12-1 వరకు వాళ్ళ ప్రాక్టీస్ నడుస్తూనే ఉంటుంది, రోరింగ్ ప్రాక్టీస్ ఆర్ఎంపీసీ. కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఓల్డ్ సిటీకి వెళ్ళే ధైర్యం ఉందనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. ఎందుకు లేదు? మేము ప్రతి చోటికి వెళ్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ మా టార్గెట్ విలేజెస్. ఓకే, విలేజెస్ ఫస్ట్ టార్గెట్. హైదరాబాద్ కూడా ఖచ్చితంగా, ఆల్రెడీ హైదరాబాద్ కూడా చాలా చోట్ల చేశాం. ఓల్డ్ సిటీ ఏరియాకి కూడా వెళ్ళాం, మా తోటి కొలీగ్స్ ఓల్డ్ సిటీ ఏరియాకి కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఐడెంటిఫై చేశారు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ బుక్ చేశాం. అట్లా ఏం లేదు. ఓల్డ్ సిటీ ఏరియా అయితే వీఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆర్ఎంపీస్, వీఆర్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ కోసమే కదా మేము చేసేది. అంతే. అలాంటప్పుడు మాకేం లిమిటేషన్స్ ఉంటాయి, మాకేం భయాలు ఉంటాయి? అస్సలే ఉండవు. మీరు చెప్పినట్లుగానే సాయంత్రం నేను అలా బైక్ తీసుకొని నేను రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు నాకు కొన్ని హాస్పిటల్స్ కనిపిస్తాయి. హాస్పిటలే అంటున్నాను నేను, ఓకే, కానీ మీ భాషలో చెప్పుకోవాలంటే దట్ ఈస్ అ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్, ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్ని ఎలా గుర్తుపట్టాలి, డాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్ అండి. అలోపతి మెడిసిన్స్ రాయాలంటే కనీసం ఎంబీబీఎస్ ఉండాలి. ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్క డాక్టర్ మెడికల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తారు. మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ రూల్స్ ప్రకారం ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ కంపల్సరీ తన నేమ్ బోర్డులో కానీ ప్రిస్క్రిప్షన్లో కానీ తన రిజిస్ట్రేషన్ నెంబర్ డిస్ప్లే చేయాలి. ఎవరైనా డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ డిస్ప్లే చేయకపోతే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు గో అండ్ ఆస్క్ హిమ్. కంపల్సరీ, దట్ ఈస్ అగెయిన్స్ట్ ఎథిక్స్ రూల్. ఒకవేళ డిస్ప్లే చేయకపోతే సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ అలా ఉంది అంటే డెఫినెట్లీ హీస్ క్వాలిఫైడ్. నెక్స్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీకు ఒకవేళ స్టిల్ డౌట్ ఉంటే కొన్ని చోట్ల ఏంటంటే ఎంబీఎస్బి, ఏఎంబిఎస్
ఏబిసిడీలు ఏవో ఒకటి ఉంటాయి క్వాలిఫికేషన్ల కింద, అదేంటో ఎంబీబీఎస్ కాకుండా ఎంబీబీఎస్ కాకుండా అదేంటో ఎవరికి అర్థం కాదు, మాకు కూడా అర్థం కాదు. డిఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమాలు చేసిన వాళ్ళు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అని పెట్టుకొని క్లినిక్స్ పెట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. సో అలా ఏమున్నా కూడా యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్. రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా ఇఫ్ యూ వాంట్ రియల్లీ చెక్, తెలంగాణ స్టేట్ మెడికల్ టీఎస్ఎంసీ ఆన్లైన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే డాక్టర్ రిజిస్టర్ అని ఉంటుంది. దాంట్లో మీరు జస్ట్ మెడికల్ కౌన్సిల్ నెంబర్, ఆ నెంబర్ని టైప్ చేస్తే మీకు ఆ డాక్టర్ డీటెయిల్స్ వస్తాయి. సో అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నవి అవి సేమ్ ఉన్నాయా లేదా మీరు క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు చెప్పినట్లుగానే నేమ్ బోర్డ్ పైన ఒక క్వాలిఫైడ్ డాక్టర్ నేమ్ ఉంటుంది, కింద అతని రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది, ఓకే. కానీ లోపల మాత్రం అతను ఉన్నాడు ఇందాక మీరు చెప్పినట్లుగానే, అప్పుడు ఏం చేయాలి? పేషెంట్ కానీ కామన్ మ్యాన్ కానీ ఎలా గుర్తుపట్టాలి? ఆ పేషెంట్కి రైట్ ఉంటుందా? డాక్టర్ నేమ్ బయట ఉంది కానీ ట్రీట్మెంట్ లోపల వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పి అడిగేటువంటి రైట్ ఉంటుందా? ట్రీట్మెంట్ లోపల వేరే వాళ్ళు చేస్తున్నారనే సంగతి పేషెంట్కి ఎట్లా తెలుస్తుంది? అదే కదా సమస్య. సో అది అంటే యాక్చువల్లీ ప్రతి క్లినిక్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా డిస్ప్లే చేయాలి. ఓకే, ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే చేయాలి, దాంట్లో ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటోతోని మనం క్రాస్ చెక్ చేయొచ్చు అనమాట. సో ఆ నేమ్, నెంబర్, ఫోటో, రిజిస్ట్రేషన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది డిస్ప్లే ఉండాలి. ఎవరైనా సరే వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ ఏంటి అని అడగొచ్చు, లేదు అంటే వాళ్ళు యాక్చువల్ నిజానికి అయితే మీరు అడిగే అవసరం కూడా లేకుండా వాళ్ళు డిస్ప్లే చేయాలి. లేదు అని అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఆన్లైన్ సైట్లో కొట్టేస్తే మీకు ఆ డీటెయిల్స్ వస్తే అవి ఇవి ఇక్కడ డిస్ప్లే అయినవి ఆన్లైన్లో కనిపిస్తున్నవి సేమా లేదా క్రాస్ చెక్ చేసుకుంటే కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడం వరకు ఓకే డాక్టర్ గారు, కంప్లైంట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు రాకుండా ఒక కామన్ మ్యాన్ బాధ్యతగా ఫీల్ అవ్వాలి అంటే ఎట్లా? ఫేక్ డాక్టర్స్ పైన, లేకపోతే ఒక డాక్టర్ని పెట్టి ఇంకో డాక్టర్తో నాన్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించే వాళ్ళ పైన ఎలా కంప్లైంట్ ఫైల్ చేయాలి? హౌ కెన్ దే అప్రోచ్ యూ? కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, మెయిల్ ఐడి కూడా ఉంది. దానికి మీరు కంప్లైంట్ చేస్తే ఈవెన్ మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు డూ సో మెనీ రైట్స్. ఒకసారి మేము పవర్లోకి వచ్చాక మెడికల్ కౌన్సిల్ యాంటీ క్వాకరీ ఫైట్ చేస్తుంది, నకిలీ డాక్టర్స్ మీద రైట్స్ చేస్తుంది అని తెలిసినాక మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మెడికల్ కౌన్సిల్కి. వాటిని బేస్ చేసుకుని మేము వెళ్తున్నాము, ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడము, లేకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేయడము, అవన్నీ చేయగలుగుతున్నాం. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. యూ మే ఆర్ యూ నీడ్ నాట్ రివీల్ యువర్ ఐడెంటిటీ ఆల్సో. వెరీ హారిఫైయింగ్ టు నో. మీరే చెప్పారు ఈ రైట్స్ అటాక్స్ స్టార్ట్ చేసినటువంటి తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ మీదనే ఐటీ దాడులు, బెదిరింపు కాల్స్, సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు కూడా కాల్ చేసి ధమ్కి ఇచ్చేందుకు ఇవ్వడం. అంటే దీని వెనకాల ఆర్ఎంపీస్ ఉన్నారు, ఆర్ఎంపీస్ వెనకాల ఇంకెవరు ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం అసలు? ఆర్ఎంపీస్ యూనియన్స్, ఆర్ఎంపీస్ అంటేనే ఓట్ బ్యాంక్. డెఫినెట్గా వాళ్ళను ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మా ఊరి ఓట్లు అందరూ మా ఊరి ఆర్ఎంపీ చేతిలో ఉంటాయి అన్నప్పుడు వాళ్ళని మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే డెఫినెట్గా పొలిటీషియన్స్ ఉన్నారండి, పొలిటికల్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక ఆర్ఎంపీస్ గ్రూప్, ఒక అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. డిఎంహెచ్ఓ గారికి కూడా ఒక డిస్టిక్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కలిస్తే వాళ్ళు డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పేంటి, మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాంట్లో తప్పేంటి, అంటే మా మీద దాడులు చేస్తున్నారు అంటే మీ పరిధిలో మీరు పని చేస్తే ఏమని అంటున్నారా? మీరు 10 దాటి పని చేస్తేనే కదా వాళ్ళు దాడి చేస్తుంది అని ఇప్పుడు ఆర్ఎంపీస్కే చెప్పే సిచ్యువేషన్ వచ్చింది జస్ట్ విత్ ఇన్ 1 year ఆఫ్ అవర్. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ. అవును, దీని మీద వీళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటండి? అండ్ దట్టు ఇంకొకటి, అసలు ఆర్ఎంపీ వ్యవస్థే లేనప్పుడు ఆర్ఎంపీ అనేటువంటిదే అనఫిషియల్, అన్ఎథికల్, అగైనెస్ట్ లా అయినప్పుడు మళ్ళీ వీళ్ళకు యూనియన్ ఏంటి, వీళ్ళకు కంప్లైంట్లు ఏంటి అసలు? దట్ ఈస్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎక్కడైతే మనకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటారో, ఎక్కువ మంది గ్రూప్కి అనిపించిందంటే కదా దే విల్ బికమ్ మోర్ పవర్ఫుల్. దే షో దెమ్సెల్ఫ్ యాజ్ పవర్ఫుల్, అంతే. వాళ్ళకి పవర్ ఉన్నా లేకపోయినా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలా వెళ్ళి ఒక గ్రూప్గా ఒక 100 మంది కలిపి వెళ్ళి ఎమ్మెల్యే గారిని మా మీద ఇట్లా దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మీరు వీళ్ళని ఆపమని చెప్పండి అదని అడుగుతారు. వాళ్ళకి కనీసం తెలీదు మెడికల్ కౌన్సిల్కి డిఎంహెచ్ఓకి సంబంధం లేదనే సంగతి కూడా వాళ్ళకి తెలీదు. ఉండదు అసలు ఎలా సంబంధం ఉంటుందండి? మెడికల్ మీరే అన్నారు మాది కంప్లీట్ సపరేట్ ఆటోనమస్ బాడీ, అంతే. ఎంతైనా డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కదా, డిస్ట్రిక్ట్ మాది స్టేట్ ఓకే కదా. సో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళేసి వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తే మా దగ్గరికి ఎవరు వచ్చి ఏం అడుగుతారు? నో బడీ కెన్ స్టాప్ అస్, అంతే. సో వీళ్ళు వెళ్ళి అట్లా అడిగి పాపం వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న జ్ఞానానికి వాళ్ళు వెళ్ళేసి అడిగి మా మీద దాడి చేయకుండా మీరు ఆపండి అడిగి. డిఎస్పీ గారు ఏం చేస్తారండి? ఎవరైనా ఏం చేస్తారు? మేము అన్ని యాజ్ పర్ రూల్స్ లీగల్గా మాకున్న పవర్స్లోనే మేము చేస్తున్నాము. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఏమొస్తుంది? కానీ వాళ్ళు ఏదో అంటే
ఇప్పుడు ఎలా తయారైందంటే ఆర్ఎంపీస్ యూనియన్స్, మా యూనియన్ గట్టిగా ఫైట్ చేస్తుంది అంటే మా యూనియన్ గట్టిగా పనిచేస్తుంది అని అందరు కలిసి వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. రిజిస్టర్డ్ యూనియన్స్ రిజిస్టర్డ్ ఏముందండి, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను కూడా ఈ మధ్య 7 మెంబర్స్ ఉంటే చాలు ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి. ఒక యూనియన్ రిజిస్టర్ చేయడానికి 7 మెంబర్స్ ఉంటే చాలు, అంతే. సో రిజిస్టర్డ్ యూనియన్ అట్లనే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అవగాహన పెరుగుతున్న కొద్దీ కలెక్టర్స్ కానీ, డిఎస్పీస్ కానీ, డిఎంహెచ్ఎస్ కానీ ఎవ్వరు కూడా నో బడీ ఈజ్ రెడీ టు సపోర్ట్ దెమ్. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ పొలిటీషియన్స్ కూడా ఏంటి అని అంటే జస్ట్ ఊరికి వాళ్ళ ముందు సరే మేము మాట్లాడతామని అంటున్నారు. కావాలంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. మా మెడికల్ కౌన్సిల్ మెంబర్స్కి ఆ ఏరియా ఎమ్మెల్యేస్ నుంచి ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక 4-5 మెంబర్స్కైనా వచ్చి ఇట్లా దాడులు చేస్తున్నారంట, నా నియోజకవర్గంలో మాత్రం చేయకండి ఖచ్చితంగా అని చెప్పేసి అంటారు. మాకు అర్థమవుతుంది వాళ్ళందరూ ముందుండి ఫోన్ చేపిస్తున్నారని. సార్ అట్లా కాదు సార్, మేము మా లిమిట్స్లోనే మేము వర్క్ చేస్తున్నాం సార్ అంటే సరే అని ఫోన్ పెట్టేస్తారు, అంతే. దాని తర్వాత ఇంకేం ఫాలో ప్రెజర్స్ ఏముండవా? నో. ఎమ్మెల్యే ఫోన్ చేశారు కాబట్టి, ఎంపీ ఫోన్ చేశారు కాబట్టి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తన తాడుల్ని ఆపేస్తుందా ఆ నియోజకవర్గం వరకు? సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా ఆపేం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా మా మీద ప్రెషర్ పెట్టరు. జస్ట్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళ సంతృప్తి కోసం మాకు ఫోన్ చేసి చేయకండి అంటారు, అంతేగాని మేము చేస్తుంది ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ లా అనే సంగతి ప్రతి ఒక్క పొలిటీషియన్కి కానీ ఆఫీసర్కి కానీ 100% తెలుసు. ఆర్ఎంపీల దుర్మార్గాలు తెలుసు. ఆర్ఎంపీల వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పదని కూడా తెలుసు. అయినా కూడా పొలిటీషియన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ఎంపీలను వెనకేసుకొస్తున్నారంటే ప్రజలంటే లెక్కలేదా, లేకపోతే ఓట్ బ్యాంక్ అని మాత్రమా? ఓట్ బ్యాంక్ అని మాత్రమే, ప్రజలంటే లెక్కలేదు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళైతే ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళారు కదా, ఎమ్మెల్యేస్ అయితే అసలు బోరు కదా. సో ప్రజలంటే లెక్కలేదనేది కాదు, ఓట్ బ్యాంక్ అంతే. అందుకనే మా టార్గెట్ ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ప్రజలకు రీచ్ అవ్వాలి, వాళ్లకు అవగాహన కలగాలి, వాళ్ళ హెల్త్ని వాళ్ళు రిస్క్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎమర్జెన్సీస్కి వస్తున్నారు, హాస్పిటల్కి వచ్చి మాకు ఇంత బిల్ అయిందని బాధపడుతున్నారు. అదే ఎర్లీగా వాళ్ళు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే, అవసరాన్ని బట్టి వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి అంటే ఎండి వాళ్ళ దగ్గరకు, ఎంఎస్ వాళ్ళ దగ్గరకు పంపిస్తే అక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే అది కదా సమస్య సాల్వ్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళు మా ఆర్ఎంపీల మీద దాడి చేస్తున్నారు అనుకునే బదులు గవర్నమెంట్ మీద మా ఏరియాలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో 3 మెడికల్ ఆఫీసర్స్ ఉండేలా చూడండి, రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఉండేలా చూడండి, మా దగ్గర మందులన్నీ అందుబాటులో ఉండేలా చూడండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి, కానీ ప్రజలకు అది రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఆర్ఎంపీస్ ఉండి మాస్క్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు పిహెచ్సిస్లో కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో దాదాపు ప్రతి టెస్ట్ జరుగుతుంది, కానీ ఎవరు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవట్లేదు కదా. ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్తున్నారు, ఆర్ఎంపీస్ ప్రైవేట్లో చేపిస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అదేమనిపించదు, అది బర్డెన్ అనిపించదు. ఇప్పుడు 1000 రూపాయలు అప్పు చేసినా పెడతాడు టెస్ట్ల కోసం, నా టెస్టులు చేయించుకుంటున్నా కదా అని. 1000 రూపాయలు అప్పు చేసి మందులు కొనుక్కుంటారు, నేను మందులు కొనుక్కుంటున్నా కదా అని. కానీ ఆ మందులు నాకు అవసరమా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా, ఆ ఆర్ఎంపీని నమ్ముతారు. ఇట్లా ప్రతి యాంగిల్లో వాళ్ళకి లాస్ జరుగుతుంది. ఒక ఆర్ఎంపీ ఎంఆర్ఐ స్కాన్ చేయించి ఏం చేస్తాడండి? ఇప్పుడు ఎంఆర్ఐ చేయించి సర్జరీ చేస్తాడు ఆయన ఏమన్నా, కానీ ఎంఆర్ఐ రాస్తాడు. ఎందుకు రాస్తాడు? ఎందుకంటే దాంట్లో ఆ బిల్లో 30% కమిషన్ వీడికి రావాలి. సిటీ స్కాన్ చేసినాక ట్రీట్మెంట్ ఇస్తారా? కానీ దాదాపు ప్రతి ఆర్ఎంపీ సిటీ అయినాకనే డాక్టర్ దగ్గర రిఫర్ చేస్తారు. టెస్ట్లో చేయించినాక ఎందుకంటే దాంట్లో ప్రతి దాంట్లో వాళ్ళకి కమిషన్ రావాలి, అంతే. ఇప్పుడు ఒక టెస్ట్ నేను రాస్తున్నాను అంటే దాంట్లో వచ్చే దాన్ని బట్టి నేను ట్రీట్ చేయగలగాలి కదా, లేనప్పుడు వాట్ ఈస్ ద ఫన్ ఇన్ ప్రిస్క్రైబింగ్ ద ఇన్వెస్టిగేషన్స్? కానీ వీళ్ళు అన్ని టెస్టులు చేయించేసి తర్వాత రిఫర్ చేస్తారు. ఎందుకు? అంతే. మొత్తం అంత దందా, ప్రతి స్టేజ్లో వాళ్ళు లాభం పొందుతున్నారు, ప్రజల్ని పాపం పిచ్చోళ్ళని చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారు, నా కోసమే టెస్ట్ చేపిస్తున్నారు, టెస్ట్లో తెలిసింది కాబట్టి రిఫర్ చేసిండు. ట్రీట్మెంట్ ఇవ్వలేనోడు టెస్ట్ ఎందుకు చేయించాలి? అప్పటికే వాళ్ళు పాపం హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ఉంటారు. పాపం వాళ్ళు ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మన ప్రపంచవ్యాప్త సమస్య అండి. ఇప్పుడు ఎంత స్పీడ్గా అయితే మందులకి రెసిస్టెన్స్ వస్తుందో అంత స్పీడ్గా కొత్త మందులు తయారు చేయలేకపోతున్నారు సైంటిస్టులు. సో ఒక రోజున అసలు ఏ మందులు పనిచేయని రోజు వస్తుంది. అలాంటప్పుడు ఎంత బాధపడాలి. ఇప్పటికీ మేము చూస్తుంటాం కొన్నిసార్లు, పర్టికులర్లీ ఇట్లా ఆర్ఎంపీస్ దగ్గర మందులు వాడి వచ్చే వాళ్ళకి కల్చర్లు చేస్తే ప్రతి మందుకి రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఏం మందులు పెట్టాలో అర్థం కాకపోయినా తలపట్టుకోవాలంతే. అలాంటి స్టేజ్ ఎందుకు వస్తుంది? వీళ్ళ వల్లనే. ప్రపంచానికి నష్టం చేస్తున్నారండి ఆర్ఎంపీస్. వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత డ్యామేజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను రుమటాలజీలో చూస్తుంటాను కదా, చాలా మంది ఇట్లా స్టిరాయిడ్స్ వాడి కీళ్ళు మొత్తం, ఎముకలు మొత్తం చీకిపోయి అలాంటి స్టేజ్లో వస్తుంటారు. ఎంత జాలి, ఎంత బాధ అనిపిస్తుంది మాకు వాళ్ళని చూస్తే. అయ్యో ఇన్ని రోజులు ఏం చేసినా మొత్తం జాయింట్స్ మొత్తం పాడైపోయి ఉంటాయి, ఇట్లా అసలు పనిచేయవు జాయింట్స్ మొత్తం, ఇట్లా పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉంటాయి. ఇన్ని రోజులు ఎట్లా నాకు నొప్పి తెలియలేదు, ఇన్ని రోజులు మందులు వాడుకుంటున్నాం. అవేంటి? అది విషం.
ఓకే. వాడుతుంది, ఆమెకు నొప్పి తెలియట్లేదు కానీ లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంది. బోన్స్ మొత్తం క్రష్ అయిపోయినాయి, లోపల లేవు బోన్స్. ఈ హ్యాండ్ ఎప్పటికీ నార్మల్ అవ్వదు, డ్యామేజ్ అది. కానీ ఆమెకు పెయిన్ తెలియలేదు కాబట్టి ఇన్ని రోజులు హాస్పిటల్కి రాలేదు. మళ్ళీ వాళ్ళ ప్రొడక్టివిటీ వస్తుందండి, జరిగిన డ్యామేజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అది ఎవరు ప్రజలకి అర్థం కాదు, ఆ మందులు ఇస్తున్న ఆర్ఎంపీస్కి అర్థం కాదు. డ్యామేజ్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇంత జరుగుతున్నా ఇంత చేస్తున్నా కూడా మీరు అన్నట్లుగా నిజంగా ప్రజల్లో అవగాహన లేదు. లెట్స్ ఎండప్ విత్ అన్ మెసేజ్ మ్యామ్. ఏం చెప్తారు మీరు త్రూ డైల్ న్యూస్ ద్వారా తెలుగు వీక్షకులకి ఏం చెప్తారు అసలు? మీ ఆరోగ్యం మీ బాధ్యత అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నాకేం తెలీదు ఆయన ఏం చెప్తే అది వింటా అన్నట్టుగా మీ హెల్త్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టుకోకండి. దీర్ఘకాలిక సమస్యలు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అట్లాంటి వాటికి రెగ్యులర్గా మందులు వాడుతుంటేనే మీరు ఎమర్జెన్సీకి వెళ్ళే అవసరం రాదు. ఏదైనా సమస్య ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన మందులు వాడితే సమస్య తీవ్రంగా అవ్వదు. అలా కాకుండా అర్హత లేని నకిలీ డాక్టర్లతోని చిన్న మందులు వాడుకుంటూ సమస్య తీవ్రంగా అయినాక పరిగెత్తుకుంటూ ఎమర్జెన్సీకి వెళ్తే ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ ఏ హాస్పిటల్ కానీ పరిధులు ఉంటాయి. కంపల్సరీ మీకు జరిగిన డ్యామేజ్ అయితే వెనక్కి రాదు. ప్లస్ మీకు ఆర్థికంగా కూడా మీకు చాలా లోడ్ పడుతుంది. కాబట్టి అర్హత లేని వాళ్ళని నమ్మకండి. దయచేసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరి దగ్గర ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వేం చదువుకున్నావు అని అడగండి అంతే. ఎవరి దగ్గర డాక్టర్ అని బయట బోర్డు ఉండగానే వెళ్ళిపోవడం కాదు, క్వాలిఫికేషన్ ఏంటి అని చూడండి. ఊర్లలో ఉండే వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు చదువుకునే ఉంటారు ఖచ్చితంగా, అయినా సరే మా పేరెంట్స్ మా మాట వినరు, లోకల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు. వద్దు, అలాంటి రీజన్స్ చెప్పకండి. సమస్య తీవ్రమైనాక ఎవ్వరూ ఏం చేయలేరు. కాబట్టి ఎర్లీగానే మీ పేరెంట్స్కి హెల్త్ బాగాలేదంటే క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. క్వాలిఫైడ్ వాళ్ళని నమ్మండి. ఆర్ఎంపీస్ని నమ్మడం కన్నా వీళ్ళని నమ్మడం చాలా బెటర్. వీళ్ళు మోసం చేస్తున్నారు అని ఆలోచించడం కాకుండా వీళ్ళని ట్రస్ట్ చేయండి. వాళ్ళకనైతే ఖచ్చితంగా వీళ్ళు బెటర్. రైట్. ఇప్పటికే పవర్ మోడ్లో వెళ్తున్నటువంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ పవర్ మోడ్ నుంచి హైపర్ మోడ్లోకి వెళ్ళి ప్రజారోగ్యాన్ని మీరు చాలా బాధ్యతతో సంరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.